ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 ఫిబ్రవరి మొదటి పక్షం అనగా 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరుగు గోచార ఫలితములు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా తీసుకున్నట్లయితే రాశిని శని భగవంతుడు మీనరాశిలో ఉన్నారు. రాహు శుక్రులు వచ్చేసి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నారు. నెక్స్ట్ రవి కుజులు వచ్చేసి ఈ యొక్క మకర రాశి సంచారం చేస్తున్నారు. అలాగే బృహస్పతి వచ్చేసి మిథున రాశి, చంద్రుడు వచ్చేసి కర్కాటక రాశి, కేతు వచ్చేసి సింహరాశిలో సంచరిస్తున్నారు. అలాగే మనకు మొదటి పక్షంలో 3వ తేదీన కుంభంలోకి బుధుడు వెళ్తాడు. అలాగే 5వ తేదీ కుంభంలోకి శుక్రుడు వెళ్తాడు. 13వ తేదీ ఈ పక్షాంతంలో రవి కుంభంలోకి వెళ్తాడు, ఈ యొక్క మకర రాశి వదిలి. ఈ విధంగా మనకు గోచారం ఉంది కాబట్టి తులారాశి తులాలగ్నం వారికి మీ రాశి పంచమంలో ఉన్నారు, కుంభంలో ఉన్నారు. చాలా బాగుంటుంది. రాహు వల్ల వచ్చే ఇబ్బందులను కూడా కంప్రెస్ చేయగలరు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నమాట, మంచి బలమైన ఫ్రెండ్స్. ఇక్కడ పంచమంలో రాహు కొంత తగ్గుతుంది తన ప్రభావం. కుజుడు ఈ యొక్క 23 ఎప్పుడో వస్తారు లాస్ట్. ఆయన మాత్రం మకరంలో ఉంటారు. మకరంలో అంటే మీకు చతుర్థంలో ఉంటారు. తులారాశి తులాలగ్నం వారికి కుజునితో కలిసి కుజుడు. రాహు వచ్చేసి మీకు 5వ ఇంట్లో ఉండడం. అలాగే బుధుడు వచ్చేసి 5th హౌస్, బుధాదిత్యం. ఏది ఏమైనప్పటికీ కూడాను ఇక్కడ ఉన్నటువంటి గ్రహాలు తీసుకున్నట్లయితే ఇందులో మీకు 5 గ్రహాలు కలిసి ఉన్నాయి. ఈ 5 గ్రహాలు పంచగ్రహ కూటమి మంచిదే, కానీ ఉండవలసిన ప్లేస్లో కొన్ని నెగిటివ్ ఫ్యాక్ట్స్ వస్తాయి. తద్మూలకంగా వీళ్ళందరినీ దైవ బలంతో మూటగట్టడానికి కేతు ఉన్నప్పటికీ కూడాను ఆ సపోర్ట్ సరిపోదు. మీరు కూడాను వినాయకుని పూజ చేయించుకోవాలి. ఏదర్ వినాయకుడిని ఇంట్లో పెట్టుకొని గరికెతో పూజిస్తూ ఉండాలి. ఉండ్రాళ్ళ నైవేద్యం ప్రతి బుధవారం పెట్టాలి. బుధవారం రోజు కేతువుకు ఒకసారి మీరు శాంతి చేయించుకున్నట్లయితే ఇంకా ఆయనకు బలం పెరుగుతుంది. యోగాపరంగా గాయత్రి మంత్ర సహిత ప్రాణాయామం చేసి సూర్య నమస్కారం చేశారంటే కేతువుకు ఉన్నటువంటి దోషాలు పోతాయి. ఆయన ఇంకా బలంగా తయారై ఆ దైవ బలాన్ని మీకు అందిస్తాడు. తద్మూలకంగా మీకు సమస్యలన్నీ పారిపోయే అవకాశం స్పష్టంగా ఉంది. నెక్స్ట్ మీకు దశమ కేంద్రంలో చంద్రుడు ఉన్నాడు. చక్కగా మీకు మంచి ఉద్యోగంలో మంచి సపోర్ట్ ఉంటుంది. తులారాశి తులాలగ్నం వారికి మీరేమనుకున్నారో అది చేయగలుగుతారు. మీరు ఏం చేయాలనుకున్నారో దానికి మీ యొక్క తల్లి యొక్క సపోర్టు సర్వకాల సర్వావస్థలైందో ఉంటుంది. పైపెచ్చు ఈ తులారాశి తులాలగ్నం వారికి చతుర్థంలో కుజుడు ఉన్నాడు. ఇది కూడా పెద్ద మంచిది కాదు. వెహికల్స్ నడిపేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే మీకు ఇది తులారాశి వారికి 2వ ఇంటి అధిపతి, అలాగే పంచమాధిపతి. వివాహాది ప్రక్రియల్లో ఆటంకాలు, కుటుంబం ఫ్యామిలీ అవ్వాలంటే వివాహం జరగాలి. ఆల్రెడీ ఫ్యామిలీ వ్యవస్థలో ఉన్న వారికి పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, పిల్లలకు ఉద్యోగం పరంగా ప్రయత్నం చేయాలి, వాళ్ళ ఎడ్యుకేషన్కి పెట్టాలి. ఇవన్నీ కూడా మీకు ఇబ్బందిగా ఉంటాయి. మీ యొక్క రాశివారు ఈ యొక్క తులారాశి తులాలగ్నం వారికి ఇదొక పెద్ద ఇదిగా ఉంటుంది. సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటే సరిపోతుంది. మీకు భాగ్యంలో మిగతా గ్రహాలు ఏవి యోగించే అవకాశాలు లేవు. బృహస్పతి వచ్చేసి తులారాశి వారికి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి ఈయన తృతీయాధిపతి షష్టాధిపతి భాగ్యంలో ఉన్నాడు. దీని మూలంగా కూడా మీకు నెగటివ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 3, 6 ఇంటి అధిపతి లాభంలో ఉండడం పెద్ద యోగించదు. దీని మూలకంగా బృహస్పతి ప్రాబ్లం నుంచి కూడా మీరు బయటపడాలంటే ఈ యొక్క రావి చెట్టు ప్రదక్షిణలు చేసుకోండి. అలాగే గానగాపురం వెళ్ళేసి రండి. అక్కడ భీమా నదిలో స్నానం చేసి అయ్యవారిని దర్శించుకొని నిద్ర చేసుకొని వచ్చారంటే మీకు మంచి చాలా జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి చంద్రుడు వచ్చేసి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మీకు భాగ్యస్థానంలో ఉన్నాడు. చాలా బాగుంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. మీరు అనుకున్న పనులన్నీ సక్సెస్ఫుల్గా చేసుకోగలుగుతారు.
వారసత్వ ఆస్తులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ మీకు మీరంటూ స్వయం కృషితో ఏదైనా అభివృద్ధి చేసుకోవాలనుకుంటే దానికి సన్మార్గం ఏర్పడే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఏమైనప్పటికీ కూడాను రవి భగవంతుడు తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి ఇక్కడ ఈయన వచ్చేసి మీకు 13వ తేదీ వరకు ఈ యొక్క మకరం నుండి తర్వాత 13 నుంచి యొక్క కుంభస్థానంలోకి, చతుర్థ స్థానంలోకి వెళ్తారు. అక్కడ రాహుతో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఈ విధంగా కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మీకు కేతు వచ్చేసి దశమ కేంద్రంలో ఉన్నారు. మీరు చేపట్టే విద్యలు ఆధ్యాత్మిక పరంగా అలాగే సాంస్కృతిక పరంగా ఉన్నటువంటి విద్యలలో మీరు ఏదైతే బిజినెస్ చేయాలనుకుంటారో, ఏదైతే జాబ్ సెట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ చాలా మంచి జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.